రైట్గా ఇవాల్టి స్పెషల్ స్టోరీలో విధాంశాలు చూద్దాం. పశ్చిమాసియా అగ్నిగుండెలా మారింది. క్షిపణులు ఆకాశాన్ని చీల్చుకుంటూ దూసుకెళ్తున్నాయి. యుద్ధ విమానాలు గర్జిస్తూ నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. సైరన్లు మోగుతుంటే లక్షల మంది ప్రజలు బంకర్లలోకి పరుగులు తీస్తున్నారు. కేవలం కొన్ని గంటల దాడులు కాదు, 6 రోజులుగా కొనసాగుతున్న ఈ యుద్ధం ఇప్పటికే వేలాది ప్రాణాలు బలి తీసుకుంది. నగరాలు శిథిలాలుగా మారుతున్నాయి. సైనిక స్థావరాలు నేలమట్టం అవుతున్నాయి. సముద్రంలో యుద్ధ నౌకలు మునిగిపోతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ప్రారంభమైన ఈ ఘర్షణ ఇప్పుడు పశ్చిమాసియా మొత్తం కూడా వ్యాపించాయి. మొదట పరిమిత దాడులతో ప్రారంభమైనటువంటి ఈ యుద్ధం ఇప్పుడు మిజైల్ దాడులు, డ్రోన్ దాడులు, సముద్ర యుద్ధాలు, వైమానిక దాడులతో మరింత తీవ్రతరమైంది. ఇరాన్ సైనిక స్థావరాలు, అణు కేంద్రాలు లక్ష్యంగా మారుతుండగా మరోవైపు ఇజ్రాయెల్ నగరాలపై వరుసగా క్షిపణులు దూసుకొస్తున్నాయి. అయితే ఈ యుద్ధంలో ఇప్పటి వరకు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? ఏ నగరాలు, సైనిక కేంద్రాలు ధ్వంసమయ్యాయి? ఈ ఘర్షణ ఎంత పెద్ద విధ్వంసాన్ని సృష్టించింది? ఏ ప్రాంతాలు శిథిలాలుగా మారాయి? సైనికంగా, ఆర్థికంగా ఎంతటి విధ్వంసం జరిగింది? ఈ ఘర్షణ ఇంకా కొనసాగితే పరిస్థితి ఎటు దారితీస్తుంది? పశ్చిమాసియా మళ్ళీ శాంతి దిశగా నడుస్తుందా, లేకుంటే పరిస్థితులు మరింత దిగజారతాయా? ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం 6వ రోజుకు చేరుకుంది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై భారీ దాడులు చేయడంతో ప్రారంభమైన ఈ ఘర్షణ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ మొత్తాన్ని యుద్ధ వాతావరణంలోకి నెట్టేసింది. ఇరాన్ అణు కార్యక్రమం, క్షిపణి వ్యవస్థలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ప్రారంభమైన ఈ ఆపరేషన్కు అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనే పేరు పెట్టింది. ఇజ్రాయెల్, అమెరికా వైమానిక దాడులతో టెహ్రాన్, ఇతర కీలక ప్రాంతాలు లక్ష్యంగా మారగా దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ వరుసగా క్షిపణి, డ్రోన్ దాడులను ప్రారంభించింది. యుద్ధం 6వ రోజుకు చేరేసరికి మరింత విస్తరించింది. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ అలాగే జెరూసలేం నగరాల్లో సైరన్లు మోగుతుండగా ప్రజలు బంకర్లకు పరుగులు తీసే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఇరాన్ కూడా అమెరికా స్థావరాలు, గల్ఫ్ దేశాల్లోని లక్ష్యాలపై దాడులు ప్రారంభించడం వల్ల యుద్ధం ప్రాంతీయ ఘర్షణగా మారే ప్రమాదం ఉంది. ఇక ఈ యుద్ధం పశ్చిమాసియాను మాత్రమే కాదు, ప్రపంచాన్ని కూడా కుదిపేస్తోంది. ప్రారంభంలోనే పరిమితంగా కనిపించినటువంటి ఈ ఘర్షణ ఇప్పుడు రోజు రోజుకు మరింత విస్తరిస్తోంది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులతో ప్రారంభమైన ఈ యుద్ధం ఇప్పుడు మిసైల్స్, డ్రోన్ దాడులు, సముద్ర యుద్ధాలు, వైమానిక దాడులతో తీవ్రమైంది. మధ్యప్రాచ్యంలో ఎన్నో దేశాలు ఈ యుద్ధం ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ యుద్ధంలో ఇప్పటివరకు జరిగినటువంటి దాడుల తీవ్రత చూస్తే భారీ స్థాయిలో సైనిక సామాగ్రి వినియోగం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ మిలిటరీ వెల్లడించిన వివరాల ప్రకారం యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇరాన్పై 5,000కు పైగా బాంబులు వదిలారు. ఒక్కో ఆధునిక బాంబు ధర సుమారు $20,000 నుండి $50,000 ఉంటుంది. అంటే ఈ దాడులకే సుమారు $200 మిలియన్ నుండి $300 మిలియన్ వరకు ఖర్చు అయి ఉండొచ్చన్న అంచనా. టెహ్రాన్లోని ఓ భారీ మిలిటరీ కాంపౌండ్లో ఇక దాడి చేయడానికి మాత్రమే 100కు పైగా యుద్ధ విమానాలు పాల్గొని దాదాపు 250 బాంబులు వదిలినట్టుగా సమాచారం. ఒక యుద్ధ విమానాన్ని గాల్లోకి పంపడానికి గంటకు కనీసం $30,000 నుండి $40,000 వరకు ఖర్చు అవుతుంది. అయితే ఇప్పటికే ఈ యుద్ధానికి $1 బిలియన్ స్థాయిలో ఖర్చు జరిగి ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు అమెరికా కూడా భారీ స్థాయిలో సైనిక శక్తిని వినియోగిస్తోంది. భారత మహాసముద్రంలో అమెరికా జలంతర్గామి ప్రయోగించిన టెర్పెడోతో ఇరాన్ యుద్ధనౌక IS డేనా మునిగిపోయింది. ఒక్క టార్పెడో ధరే సుమారు $4 నుండి $5 మిలియన్ వరకు ఉంటుంది. అలాగే యుద్ధనౌక విలువ కూడా $100 మిలియన్ వరకు ఉంటుంది. అంటే ఈ ఒక్క ఘటన వల్లే ఇరాన్కు భారీ నష్టం జరిగింది. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్లోని బాలిస్టిక్ క్షిపణి లాంచర్లు, రాడార్ వ్యవస్థలు అలాగే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులు చేస్తున్నాయి. 6వ రోజుకే ఇరాన్ 100 క్షిపణులు ప్రయోగించినట్లు అంచనా వేస్తున్నారు. ఇక యుద్ధం మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు ఇరాన్లో భారీ ప్రాణ నష్టం జరిగింది. అధికారిక అంచనాల ప్రకారం 1000 మందికి పైగా ఇరాన్ పౌరులు మృతి చెందారు. మృతుల్లో చిన్నారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. దాదాపు 180 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్లోని పలు ప్రాంతంలో ఆసుపత్రులు, పాఠశాలలు, నివాస ప్రాంతాలు కూడా దాడులకు గురయ్యాయని ఆరోపణలు ఉన్నాయి. ఇజ్రాయెల్లో కూడా పరిస్థితి ప్రశాంతంగా లేదు. ఇరాన్ నుండి వరుసగా మిసైల్స్ దాడులు జరుగుతుండడంతో టెల్ అవీవ్ అలాగే జెరూసలేం వంటి నగరాల్లో ఇప్పటికప్పుడు సైరన్లు మోగుతూనే ఉన్నాయి.
ప్రజలను వెంటనే బంకర్లోకి వెళ్లాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇజ్రాయెల్లో కనీసం 11 మంది ప్రాణాలు కోల్పోయారు, వందలాది మంది గాయపడ్డారు. ఇరాన్ ప్రయోగించిన కొన్ని క్షిపణులు రక్షణ వ్యవస్థలను దాటుకుని నగరాల్లో పేలినట్టుగా ఇజ్రాయెల్ అధికారులు చెబుతున్నారు. ఇక లెబనాన్లో కూడా ఈ యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉంది. ఇరాన్కు మద్దతు ఇస్తున్న హెజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దళం దాడులు చేస్తోంది. బీరుడ్ పరిసరాల్లో జరిగిన డ్రోన్ దాడుల్లో పలువురు మిలిటెంట్లు మరణించగా పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు లెబనాన్లో కనీసం 70 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. అమెరికా కూడా నేరుగా యుద్ధంలోకి దిగుతుండడంతో ఘర్షణ మరింత తీవ్రమైంది. ఇండియన్ ఓషన్లో అమెరికా జలంతర్గామి దాడి చేయడంతో ఇరాన్కు చెందిన IRIS ధేనా యుద్ధ నౌక మునిగిపోయింది. ఆ నౌకలో సుమారు 180 మంది సిబ్బంది ఉండగా 87 మంది మృతదేహాలు బయటపడ్డాయి. మరో 32 మందిని రక్షించారు. మిగిలిన వారు గల్లంతయ్యారు. ఇక వైమానిక దాడుల విషయానికొస్తే ఇజ్రాయెల్ ఇప్పటికే ఇరాన్పై వేలాది బాంబులను ప్రయోగించింది. కేవలం టెహ్రాన్లోని ఒక్క మిలిటరీ కాంపౌండ్పై దాడి చేయడానికి 100కు పైగా యుద్ధ విమానాలు వినియోగించారు. ఈ దాడిలో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్, అలాగే IRGC ప్రధాన కార్యాలయం, కుద్స్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ విభాగం, సైబర్ యూనిట్, బసీజ్ పారామిలిటరీ కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అలాగే టెహ్రాన్ ఎయిర్పోర్ట్లోని రాడర్, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కూడా ధ్వంసమయ్యాయి. ఇక ఇరాన్ కూడా తన దాడుల తీవ్రతను పెంచింది. మొదట సాధారణ మిసైల్స్, డ్రోన్లు వాడిన ఇరాన్ ఇప్పుడు క్లస్టర్, వార్ హెడ్, బాలిస్టిక్ మిసైల్స్ను ఉపయోగిస్తోంది. ఒక్కో క్లస్టర్ మిసైల్స్లో సుమారు 80 చిన్న బాంబులు ఉంటాయి. లక్ష్యాన్ని చేరుకుని తర్వాత అవి విస్తరించి పెద్ద ప్రాంతాన్ని నాశనం చేస్తాయి. ఈ మిసైళ్లతో ఇజ్రాయెల్ నగరాలపై దాడులు జరగడంతో ప్రజల్లో భయం పెరిగింది. మరోవైపు ఈ యుద్ధం ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో స్పష్టత లేదు. అమెరికా రక్షణ శాఖ ప్రకారం ఈ ఆపరేషన్ కనీసం 4 రోజుల వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం కొనసాగించవచ్చని ఇక సంకేతాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ కూడా ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని పూర్తిగా ధ్వంసం చేసే వరకు ఆపరేషన్ కొనసాగిస్తుందని చెబుతోంది. ఇక ఇరాన్లో కొత్త సుప్రీం లీడర్ ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అలీ ఖమేనీ మరణంతో ఆ దేశ రాజకీయ వ్యవస్థలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే కొత్త నాయకత్వం వచ్చినా ఈ యుద్ధం త్వరగా ముగుస్తుందనే సంకేతాలు మాత్రం కనిపించడం లేదు. ఇరాన్ ఇప్పటికే ఇజ్రాయెల్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవచ్చని హెచ్చరించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. మొత్తంగా చూస్తే యుద్ధం 6 రోజుల్లోనే వేలాది మంది ప్రాణాలను బలి తీసుకుంది. మిలిటరీ స్థావరాలు, ఆయుధ వ్యవస్థలు, నౌకలు, విమానాశ్రయాలు, రాడర్ కేంద్రాలు ధ్వంసమయ్యాయి. ప్రపంచ చమురు సరఫరా నుండి అంతర్జాతీయ వాణిజ్యం వరకు అన్ని రంగాలపై ప్రభావం పడింది. యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో వచ్చే రోజుల్లో ఈ ఘర్షణ ఎంత పెద్ద విధ్వంసానికి దారితీస్తుందో అన్నది ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.